తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినం మనకిచ్చిన వాక్యము లూకాసు వార్త 19వ అధ్యాయము 41-42 వచనాలు చదువుకున్నాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంత మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవుడు అంటున్నాడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ యెరూషలేము చూచి ఆయన ఏడుస్తున్నాడు అంటున్నాడు వాక్యంలో. ఏడ్చాడట ఆయన. యెరూషలేమును చూచి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడట. ఎంత బాధాకరమైన విషయం. మన తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం దుఃఖపెట్టే వారముగా ఉంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మనం చూసాం వాక్యాల్లో. యేసు ప్రభు వారు కూడా యెరూషలేము పట్టణం చూచి ఏడ్చాడట. పట్టణం చూసి ఏడవటం కాదు, పట్టణంలో ఉన్న ప్రజలు వారి జీవిత విధానం చూచి దేవుడు ఏడ్చాడట. నీవును నీ దినమందైనను అంటున్నాడు. నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు అంటున్నాడు. నీ దినమందైనను అంటే యేసు ప్రభు వారు వారికి బోధించిన ఆ దినాలైనను, యేసు ప్రభు వారు శరీరధారిగా జీవించిన ఆ దినాలైనను, ఆయన ప్రవేశించిన ఆ దినాన్నైనను నీ దినమందైనను అంటున్నాడు. నీవు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల అంటున్నాడు. నీ దినమందని ఆయన ఎన్నో మార్లు మనకి బోధిస్తూ ఉన్నారు. యెరూషలేములో ఎన్నో సార్లు ప్రవేశించారు ఆయన. ఆఖరిగా ఆయన ప్రవేశిస్తున్నారు. అప్పటి వరకు ఎన్నో బోధలు చేశారు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు తిరిగి, ఆ చుట్టుప్రక్కల గ్రామాలు తిరిగి ఎంతో మందికి సువార్త ప్రకటించారు. ఎంతో మందికి స్వస్థతలు ఇచ్చారు. ఎంతో మందికి అద్భుత కార్యాలు జరిగించారు. చనిపోయిన లాజరుని లేపారు. యాయిరు కుమార్తెను లేపారు. విధవరాలి కుమారుని లేపారు. ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. కానీ ఆయన మాటలు ఎవరు స్వీకరించలేదు. కొద్దిమంది స్వీకరించారు. ఎక్కువ మంది ఆయన మాటలను త్రోసివేశారు. ఆయనను తిరస్కరించారు. అందుకనే దేవుడు ఏడుస్తున్నాడు ఆ ప్రజలను చూసి. యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించి ఆ పట్టణంను చూచి ఏడ్చాడు అంటున్నాడు దేవుడు. ఏడ్చి అంటున్నాడు. కనుక మనము ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాము? మనము ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనము కూడా, నా జీవితంలో కూడా నేను ఒకసారి యేసయ్యని దెబ్బలకు అప్పగించాను. ఎప్పుడంటే మేము ద్రవ్యం విషయంలో ఆలోచన చేస్తూ నేను కొన్ని అసహనంగా ఫీల్ అయినప్పుడు దేవుడు నాకు ఒక దృశ్యాన్ని చూపించారు. నేను కూడా ద్రవ్యము ఆశతో ఉన్నానేమో నాకు తెలియదు. నాకు ద్రవ్యం అంటే ఆశ ఉండదు, నేను దాన్ని పట్టించుకోను. కానీ దాని విషయమే పలుమార్లుగా నేను తలచినప్పుడు అది నాకు విగ్రహంగా తయారైంది. నేను అలాంటి విగ్రహారాధనలో ఉండినప్పుడు యేసయ్య నా దగ్గరకు వచ్చారు. యేసయ్య నా దగ్గరకు వచ్చి నా పక్కన ఉన్నవారు ఆయన్ని కొరడాలతో కొట్టడం నేను చూశాను. అలాంటి దెబ్బలకు ఎన్నిసార్లు అప్పగిస్తున్నాం మనం. ఆయన ఏడవడానికి కారణం అవే. ఆయన చెప్పిన మాటలు చేయకుండా ఉంటే మనం ఆయన నేర్పిస్తాము. ఆయన చెప్పినట్లుగా మనము జీవించకుండా ఉంటే మనల్ని చూసి ఆయన ఏడుస్తాడు. యెరూషలేమును చూసి ఏడ్చిన విధముగా మనల్ని చూసి కూడా ఏడుస్తాడు దేవుడు. కాబట్టి ఆయనను మనము హత్తుకొని జీవించి ఆయనను మనము సేవించినప్పుడు, ఆయన విధులను మనం నెరవేర్చినప్పుడు, ఆయన యొక్క మాటలను మనము హృదయంలో దాచుకొని దాని ప్రకారం జీవించినప్పుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. కానీ దేవుడు ఏడ్చే పరిస్థితి రాదు. యెరూషలేము చూచి ఏడ్చిన దేవుడు నిన్ను నన్ను చూచి ఏడవకుండా ఉండాలి అంటే దేవుణ్ణి మనము సంతోషపెట్టే వారముగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొనే వారముగా ఉండాలి. ఆయన చెప్పిన నీతిని మనం పాటిస్తున్న వారముగా ఉండాలి. ఆయన చెప్పిన జీవిత విధానాన్ని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఏడవడు కదా, మనల్ని చూసి సంతోషిస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటాడు మనల్ని. ఆయన మనల్ని చూసి ఏడ్చినప్పుడు ఆయన తండ్రి చేత ఆశీర్వదింపబడకుండా శాపానికి గురైన వారులారా అని కూడా అంటాడు మనం. కాబట్టి మనము ఏ గుంపులో ఉందామో, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి గుంపులో ఉందామా, తండ్రి చేత శపింపబడుతున్న గుంపులో ఉందామా? యేసయ్యను మనం ఏడిపించకుండా ఉంటే, మన దేవుణ్ణి మనం ఏడిపించకుండా ఉంటే, మన దేవుణ్ణి మనం దుఃఖపరచకుండా ఉంటే తండ్రి చేత ఆశీర్వదింపబడిన గుంపులో మనం ఉంటాము.
ఆయనతో సదాకాలము జీవించే కృప పొందుతాము. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుణ్ణి దుఃఖపెట్టకుండా ఉందాము. యెషయా గ్రంథము 22:4 కూడా ఈ విధంగా తెలియజేస్తుంది, నేను సంతోషము పడక ఏడ్చుచున్నాను, నాకు విముఖులయుండుడి అంటున్నాడు. నేను సంతోషపడక ఏడ్చుచున్నాను అంటున్నాడు. సంతోషం లేకుండా ఏడుస్తున్నాడట ఆయన. ఆయన సంతోషం లేకుండా ఏడ్చే పరిస్థితి ఏమొచ్చింది అంటే, మన జీవిత విధానంలో మనకు తెలియకుండానే మీరు విగ్రహంల జోలికి పోకుడి అని దేవుడు చెప్పిన విధముగా మనము చేయకుండా ఉండటం బట్టి మనం ఏ విగ్రహారాధన చేస్తున్నా మనం దేవుని బిడ్డలం కదా అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే మనం విగ్రహారాధన చేస్తుంటాం. మనకు తెలియకుండానే మనకి అది విగ్రహారాధన అని అనుకోం. మనం అది విగ్రహం అంటే ఒక బొమ్మను చేసుకొని దాని ముందు కూర్చొని దాన్ని సేవిస్తమే విగ్రహారాధన అనుకుంటాం. కానీ దేవుడు మనకి మన జీవితాల్లో ఎన్నో విగ్రహాలను పెట్టుకున్నామని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఇష్టానుసారముగా మనం జీవించకపోతే అదంతా మనకి విగ్రహంగానే ఉంటుంది. లోకాశలం కలిగి ఉంటే మనకి అది విగ్రహంగానే ఉంటుంది. కాబట్టి మనము వాటన్నిటికీ దూరంగా ఉంచి దేవుణ్ణి ఏడిపించకుండా దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉంటే దేవుడు మన యందు సంతోషిస్తాడు. మన కోసం ఏర్పాటు చేసిన ఆ రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో వాక్యమును బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. వినిచిన బిడ్డలందరూ ప్రభువా మిమ్మను సంతోషపెట్టేవారుగా ఉండినట్లుగా వారిని మీరు తీర్చిదిద్దండి ప్రభువా. మీ రాజ్య వారసులుగా జీవించడానికి కృప చూపమని, కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.